కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఏంటయ్యా కుంభకోణం అంటే టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగింది. అది తణుకు మనం కొన్ని పత్రికల లాట్లో చూసాం. 36 కోట్లకి 700 ఇచ్చారండి కారుమూడి నాగేశ్వరరావు సారథ్యంలో. అలాగే తిరుపతి అక్కడ సారథ్యం వహించింది కరుణాకర్ రెడ్డి. అక్కడ ఏం జరిగిందంటే ఒక మురికివాడలో పేదలు నివసించే ఏరియాలో దానికి రోడ్లు వేస్తూ దాన్ని మీకు వివరంగా చెప్పాలంటే ఏంటంటే 10,000 రూపాయలు ఉన్నటువంటి గజాన్ని 50,000 రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద డబల్ టీడీఆర్లు తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్లో ఎంవివి సత్యనారాయణ సారథ్యం, తణుకులో కారుమూడి నాగేశ్వరరావు సారథ్యం, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి సారథ్యం, అలాగే ఇక్కడ ప్రతి చోట కూడా ఒక సారథ్యంలో. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వల్ల కాని పని అది. అది పోనీ ఒక చోట జరిగిందా అంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది, అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వెలికి తీస్తాం మేము. ఇన్ని ఏరియాల్లో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రుల వల్ల కాదు. ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డినరీ ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఇదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి, దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి, కారుమూడి నాగేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ, అలాగే తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి పనిచేశాడు ఆయన. అలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది. ప్రభుత్వం తన పని చేస్తుంది. ఒక పబ్లిక్ వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీకి చెందిన అటువంటి వ్యక్తిగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. మేము ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎలాగైతే పోరాడామో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పుట్టించి ఇచ్చేసింది అనుకోకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి వాళ్ళ సొంత ఖజానాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. కాబట్టి దీని మీద నేను 2 రోజుల్లో దీని మీద కరెక్ట్గా లైన్ తీసుకొని సిఐడికి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చే దాంట్లో A1 జగన్మోహన్ రెడ్డి, అలాగే A2, A3, A4 ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్లను కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి. అలాగే సిఐడి కూడా
ఏదో మామూలుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు. జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ నిజాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం. ఇదేంటంటే బాండ్లు అంటే పేపర్లే కదా, పేపర్లు ఇచ్చేసారు అనుకుంటారు. కానీ ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టారు. ఇది మళ్ళీ మేమే వస్తాం, జగన్మోహన్ రెడ్డి 175 వైనాట్ 175 మనమే వస్తాం కాబట్టి కుంభకోణాలు బయటపడవని. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ పరుడు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ పరుడు. కాబట్టి ఇవాళ ఈ కుంభకోణం బయటికి వచ్చింది. ఈ కుంభకోణాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషా వ్యవహారం కాదు. ఇప్పుడు తెలిసింది దాదాపు 2,000 కోట్లే. సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది. కాబట్టి నేను లిఖితపూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎంత దారుణం అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారమేం కాదు. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో, తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ 100 రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇదే డబుల్ ఇస్తారు. సుమారు గజం అక్కడ 50,000 ఉంటే 1,00,000కి ఇస్తారు. ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసో తెలియదు, కానీ వీళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు. కాబట్టి దీంట్లో A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను. ఆ కంప్లైంట్ ఇచ్చాక సిఐడి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆషామాషిగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు దాదాపు తిరుపతిలో 500 కోట్లు, తణుకులో 700 కోట్లు, అలాగే విశాఖపట్నంలో, అలాగే తాడేపల్లిగూడెంలో అనేక చోట్ల జరిగింది. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, ఒక నిజాయితీ గల ప్రభుత్వం. ఆ ప్రభుత్వం రాబట్టి ఈ నెల రోజుల్లోపే ఈ విషయం బయటపడింది. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ, ఇది మామూలుగా ఎవరో ఒక వ్యక్తి అనుకొని, ఒక ఎమ్మెల్యే అనుకోండి చేసేది కాదు. గవర్నమెంట్ వాల్యుయేషన్ పెంచాలంటే కలెక్టర్ పెంచాలి. కలెక్టర్ పెంచాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీవోలు అందాలి. అలాగే ఈ బాండ్లు ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్లు ఇవ్వాలి. అంటే ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి చుట్టూరు ఉన్నటువంటి లింక్. ఇది ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కాదు. ముఖ్యమంత్రి ఏం చేశాడంటే తనకు బాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, అలాగే తనతో వ్యాపార సంబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పెట్టుకొని ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేశాడు. ఇది ఇప్పుడు వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది 2,000 కోట్లు ఎంత వచ్చింది. కానీ ఇది 2,000 కోట్లతో ఆగే కుంభకోణం కాదు. అందుకే దీన్ని సిఐడి దర్యాప్తు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలంటుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దీన్ని ఇంతవరకు అయితే వదలం.
ఏదో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం, రేపు నుంచి దీని సంగతి వదిలేద్దాం, రేపు ఇంకో సబ్జెక్టులోకి వెళ్తా అనుకోను. ఈ వ్యవహారం తేలే వరకు దీని మీద నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. పోరాటం అనేది ప్రతిపక్షంలోనే చేయాల్సిన పనేం లేదు. అధికారంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, వాటి మీద కూడా ఈరోజు మేము పోరాటం చేయొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సిఐడి విచారించేలాగా ఇదేదో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు విచారించరు. కాబట్టి నేను లిఖితపూర్వకంగా దీని మీద సిఐడికి ఒక కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఏదమ్మా తెలంగాణ భేటీయా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి మొన్న ఢిల్లీ వెళ్ళారు, ప్రతి మినిస్టర్ని కలిశారు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానమంత్రి గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని, అనేక మినిస్టర్లను కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డాడు. ఆ పాటు పడినటువంటి భాగంలోనే ఈరోజు నిన్న ఈ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కలయిక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా? పక్కన తెలంగాణ కూడా మన తెలుగువారే, మన వాళ్ళు ఎక్కువ ఉన్నాం. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు, రాష్ట్రాల పేర్లు వేరు, కానీ ప్రజలు తెలుగు వాళ్ళం. మనం ఎక్కడున్నా బాగుండాలి. ఇక్కడికి రావాల్సిన ఇదేంటంటే తెలంగాణ అనేది బాగుంది, ఇది మనది అప్పుల ఊబిలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అక్కడ మనకు రావాల్సిన వాటాలు, అలాగే అయితే నీటిలో రావాల్సినటువంటి వాటాలు, ఇవన్నిటి గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరుకి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లెజెండ్ వ్యవహారానికి నిజంగా రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఇక్కడ చర్చలు జరపచ్చు. ఆయన అలా అనుకోడు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే ప్రజలు మేలు కోరాలి, ప్రజలకి మేలు జరగాలి, మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. దాని మీద కమిటీలు వేస్తున్నారు. చర్చలు జరపగానే ఇది నీది అది నాది అనేది అయిపోదు. ప్రభుత్వాల మధ్య జరగాల్సినవి అక్కడ కమిటీలు వేశారు. ఆఫీసర్స్తో ఒక కమిటీ, అలాగే మంత్రులతో ఒక కమిటీ వేశారు. కాబట్టి ఇవన్నీ కూడా తేలుతాయి. ఇవాళైతే ఒకటే చెప్తున్నాం, ఏ శాఖలో కూడా రూపాయి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి కార్పొరేషన్లో కూడా తాకట్టు పెట్టి ఇక్కడ సున్నా మిగిల్చాడు ఈ రాష్ట్రంలో. ఇలాంటి బాండ్లు కానీ, లేదా లిక్కర్ కానీ, లేదా ఇసుక కానీ, లేదా మైనింగ్ మీద కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేల మానిగల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా. అది ఫస్ట్ టీడీఆర్ బాండ్ల కాంచి మొదలు పెడుతున్నా. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకే, కంప్లైంట్ ఎల్లుండి ఇస్తా. జగన్మోహన్ రెడ్డి ఏవన్నగా కంప్లైంట్ కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఏవన్న ముద్దాయి, తర్వాత మిగతా వాళ్ళని చేరుస్తారు.